యాదాద్రి పవర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఇక నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అండగా ఉంటుందని సందర్భంగా ఆయన అన్నారు. ఉద్యోగాలు పొందలేనటువంటి వారికి రాజీవ్ యువకాశంతో ఉపాధి కల్పిస్తామని తెలియజేశారు. ఇక మొదటిసారి యువత ఉపాధి కోసం ప్రభుత్వం 8,000 కోట్లు వెచ్చిస్తోందని బట్టి విక్రమార్క తెలియజేశారు. ఒక పక్కన విద్యార్హత కలిగి ప్రవేశ పరీక్షల ద్వారా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, లేకపోతే ఇతరత్రా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ వ్యవస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఆ ఉద్యోగ అవకాశాలు పొందలేనటువంటి నిరుద్యోగ యువతి యువకులకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం అని దాదాపు 9,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకం ద్వారా పెద్ద ఎత్తున మనం ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది. నాకు తెలిసి దశాబ్ద కాలం పైబడి కూడా నేను రాజకీయాలను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. 9,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో నిరుద్యోగ యువతి యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి చరిత్ర ఇంతవరకు లేదు. ఇది మొట్టమొదటిసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం 9,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉంది. కేవలం ప్రకటనలు మాత్రమే మేము పరిమితం కాదలుచుకోలేదు. ప్రకటించిన నాటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకునే దగ్గర నుంచి, సెలక్షన్ చేసే ప్రక్రియ నుంచి, శాంక్షన్ చేసే తేదీ వరకు, ఆ శాంక్షన్ తర్వాత ఆ స్కీముకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చేసేంతవరకు కూడా డేట్స్ని ముందే ప్రకటించి చాలా ధైర్యంతో ఈరోజు నిరుద్యోగ యువతి యువకుల కోసం ఈ కార్యక్రమాన్ని